రాజాసాబ్కు బంపర్ ఓపెనింగ్ వస్తుందా? డార్లింగ్ గత సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి కలెక్ట్ చేసినవే. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కలెక్షన్లే 500 కోట్లకు పైగా ఉంటున్నాయి. ఇంతకీ రాజాసాబ్ టాప్ 5 మూవీస్ ఓపెనింగ్లో చేరుతుందా? అసలు రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన హారర్ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీతో ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ జోనర్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. జనవరి 9న ది రాజాసాబ్ థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీని కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడడానికి అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ టాప్ ఓపెనింగ్ సినిమాల స్థానం సంపాదించుకుంటుందా అని ట్రేడ్ వర్గాల డిస్కషన్ అయితే చేస్తున్నారు. ది రాజాసాబ్ రిలీజ్ అయినటువంటి ఫస్ట్ డేనే ఎంత వసూలు చేస్తుందో తెలుసా అని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఫ్యాంటసీ హారర్ కామెడీగా ది రాజాసాబ్ రాబోతుంది. బాహుబలి ప్రభాస్ను సీరియస్ క్యారెక్టర్ల తర్వాత కామెడీ క్యారెక్టర్లు తిరిగి చూడడానికి సినిమా ప్రియులు చాలామంది ఎగ్జైటింగ్గా ఉన్నారు. స్టార్టింగ్లో ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కానీ రిలీజ్ డేట్ లేట్ కావడంతో ఎక్స్పెక్ట్ చేసినటువంటి బజ్ క్రియేట్ కాలేదని అంటున్నారు. బట్ ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ది రాజాసాబ్పై బజ్ కొంచెం తక్కువగా ఉంది. అందువల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ బాగుంటుంది, కానీ సూపర్ స్టార్ లాస్ట్ ఫిలిమ్స్ సెట్ చేసినటువంటి బెంచ్ మార్క్ను ఇది అధిగమించదని కూడా ట్రేడ్ వర్గాల టాక్ నడుస్తుంది. ఒకసారి ప్రభాస్ గత సినిమాల ఓపెనింగ్స్ చూస్తే రాధేశ్యామ్ ఓపెనింగ్ డేనే నెట్ వచ్చేసి దాదాపు 43.1 కోట్లను కూడా రాజాసాబ్ అధిగమిస్తుందా అని కూడా అంటున్నారు. కానీ బాహుబలి 2 తోటి సహా రీసెంట్గా ప్రభాస్ సినిమాల కంటే ఓపెనింగ్ తక్కువగానే ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే తలపతి విజయ్ లాస్ట్ సినిమా జననాయకంతో ది రాజాసాబ్ పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లోనే ది రాజాసాబ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డేనే 60 నుంచి 65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని కూడా టాక్ నడుస్తుంది. ప్రభాస్ టాప్ 5 ఓపెనింగ్ సినిమాల స్థానం సంపాదించుకోవడానికి ఆ అమౌంట్ సరిపోదు. బట్ ప్రభాస్ ఇండియన్ మార్కెట్ చూస్తే ఓపెనింగ్ సినిమాలలో 5వ స్థానంలో ఆదిపురుష్ ఉంటుంది. అదే కేవలం 86.75 కోట్ల రూపాయల అద్భుతమైనటువంటి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. దాన్ని ది రాజాసాబ్ బీట్ చేస్తుందో లేదో చూడాలి. మరి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ టాప్ 5 ఓపెనర్స్ ఒకసారి చూస్తే ఓపెనింగ్స్ బాహుబలి 2 వచ్చేసి 121 కోట్లు, ఇక కల్కి 2898 ఏడి వచ్చేసి 95.3 కోట్లు, సలార్ 90.7 కోట్లు, సాహో 89 కోట్లు, ఇక ఫైనల్గా ఆదిపురుష్ వచ్చేసి 86.75 కోట్లు. అంటే ఈ సినిమాని 86 కోట్లని అధిగమిస్తుందా రాజాసాబ్ అని కూడా ఇప్పుడు టాక్ నడుస్తుంది. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి బజ్కి ఇదంతా కూడా 86 కాదు, ఈజీగా ఫస్ట్ డేనే 100 కోట్లు కూడా టచ్ అవుతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ ప్రభాస్ ఇంతవరకు చేసినటువంటి సినిమాలు చాలా గ్యాప్ వచ్చింది. సలార్ తర్వాత కల్కి వచ్చింది, అండ్ కల్కి తర్వాత ఇలా కొన్ని వచ్చిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు సినిమా మీద. ఎందుకు అంటే దీంట్లో వింటేజ్ డార్లింగ్ని చూపిస్తున్నారు మారుతి అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడే బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో కూడా హీరోయిన్స్ లేదు, రొమాన్స్ లేదు, సాంగ్స్ లేవు. బట్ రాధేశ్యామ్ తీశాడు, కానీ అందులో ఒక్క హీరోయిన్, బట్ అది ప్యూర్ లవ్ స్టోరీ, అలా సాఫీగా వెళ్ళిపోయింది. కొంచెం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేదన్న కామెంట్స్ వచ్చాయి. బట్ ఈ సినిమాతోటి రాజాసాబ్ తోటి హారర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ అండ్ రొమాన్స్ దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 హీరోయిన్లను పెట్టారు మారుతి. సో అందుకోసమనే డార్లింగ్ని ఏదైతే లుక్లో చూడాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అలానే ఇప్పుడు మారుతి చూపించబోతున్నారన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి లుక్స్ కావచ్చు, సహానా సాంగ్స్ కావచ్చు, ఇలాంటి సాంగ్స్ కొన్ని పాన్ ఇండియా నెంబర్ 1 రెబల్స్ అంటే ఈ బ్యాచులర్ ఆ సాంగ్ కావచ్చు, కంప్లీట్గా ఇవన్నీ కూడా వింటేజ్ డార్లింగ్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి కూడా సీరియస్ క్యారెక్టర్స్, కొంచెం కామిక్ లేనివి. బట్ దీంట్లో అలా కాదు. ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మాత్రం డెఫినెట్గా సినిమా మొత్తం ఎంటర్టైన్ చేశారని కూడా చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు డార్లింగ్. అంటే ఇది బాహుబలి కంటే ముందు ఇలాంటి ఒక జోనర్ చేస్తే డెఫినెట్గా బాగుండేదేమో, కానీ బాహుబలి తర్వాత చేస్తున్నటువంటి జోనర్ కాబట్టి, హారర్ కామెడీ జోనర్ కాబట్టి డెఫినెట్గా కొంచెం కొత్తగానే ఉంటుంది. ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారు అంటే డెఫినెట్గా కథ మీద ఉన్నటువంటి నమ్మకం, అండ్ దాని తర్వాత మారుతి అంటేనే డెఫినెట్గా ఇలాంటి సినిమాలను చాలా బాగా ఎగ్జైట్ చేయగలుగుతారు. అండ్ డైరెక్షన్ కూడా ఆయనది ఇలాంటి హారర్ జోనర్స్కి పెట్టింది పేరు కాబట్టి ఒక ఇంత పెద్ద స్టార్ని ఎలా మ్యాచ్ చేశారు అండ్ ఎలా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. బట్ ట్రైలర్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా విజువల్ వండర్ అని అయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, కొన్ని ముసల్ సీన్స్ అండ్ ఆ ప్రపంచం, ఒక కోట, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. బట్ దీన్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ స్టోరీ పరంగా మాత్రం డెఫినెట్గా స్టోరీ చాలా బలంగా ఉంది కాబట్టి ప్రభాస్ ఈ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. సో చూడాలి. ఇన్ కేస్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా జననాయకన్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అన్నదానికంటే
ఉంటుంది. బట్ కాకపోతే దాన్ని ఎంత ఓవర్కమ్ చేస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రమోషన్స్ ఎంత చేయాలో అంత చేశారు. ఇక మిగిలిందల్లా ఇక రిలీజ్ తర్వాత ఉన్నటువంటి టాక్ గనక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా రాజాసాబ్కి క్యూ కడతారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి అందరూ ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకునే రాబోతున్నాయి. వచ్చేటువంటి 7 సినిమాలు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ స్కోప్ ఉండేటువంటి ఛాన్స్ లేకపోలేదు. సో ఇక్కడ రెండింటికే పోటీ నడుస్తుంది. అటు ఎంఎస్జీ మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ ఇక్కడ రాజాసాబ్ ఈ రెండుకు ఎక్కువ బజ్ ఉన్నాయి కాబట్టి 2 సినిమాలకు దాటితే దాని తర్వాత భర్తమాశయులకు అండ్ దాని తర్వాత జననాయకన్ ఇలాంటి సినిమాలు అయితే ఉన్నాయి. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓపెనింగ్స్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా రాజాసాబ్ ఒక మంచి ఓపెనింగ్స్ రాబడుతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. మేబీ ఆదిపురుషుని కూడా బీట్ చేసి టాప్ 5లో ఉంటుంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ డేనే వచ్చేటువంటి కలెక్షన్స్ ఆల్మోస్ట్ 100 కోట్లు ప్లస్సే ఉంటుంది. బట్ కాకపోతే సినిమా బజ్ అండ్ దాని తర్వాత ఉన్నటువంటి జోనర్ బట్టి కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. బట్ రాజాసాబ్కి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేకున్నా కానీ బట్ ఓపెనింగ్స్ అంటే డార్లింగ్ని థియేటర్స్లో చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా టాప్ 5లో నిలుస్తుందని కూడా మరికొంతమంది ట్రేడ్ వర్గాలు అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ సినిమాలో ఓపెనింగ్స్ అన్నీ పక్కన పెడితే పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం కలెక్షన్ల సునామీ రాజాసాబ్ కొట్టేసుకుంటాడనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఫర్ ది ఫస్ట్ టైం హారర్ కామెడీ జోనర్లో రాబోతున్నటువంటి రాజాసాబ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.